ఓం నమ శివాయ. జై శ్రీరామ్. హిందూ సోదరి సోదరులకు అందరికీ తెలియచేయడం ఏమనగా, హిందువులకు ప్రమాదకరంగా మారుతున్నటువంటి వక్ఫ్ బోర్డు చట్టాలలో కొన్ని మార్పులను కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగినది. అలా మార్పులు చేసినటువంటి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగినది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది మన హిందూ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగినది. కాబట్టి సవరణలు చేసినటువంటి బిల్లును ప్రజాభిప్రాయం కొరకు కేంద్ర ప్రభుత్వము పంపడం జరిగినది. కావున ప్రతి ఒక్క హిందువు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ బిల్లుకు సపోర్టు చేస్తూ మెయిల్ పంపవలసిందిగా మరీ కోరటం జరుగుతున్నది. ఈ మెయిల్ పంపుటకు అవసరమైనటువంటి URL లింక్ QR కోడ్ను మేము రూపొందించడం జరిగినది. ఇప్పుడు మీరు ఈ QR కోడ్ను స్కాన్ చేసి ఎలా మెయిల్ చేయాలో మేము చూపిస్తున్నాము. ఇక్కడ QR కోడ్ స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా కెమెరా ద్వారా అయినా చేయొచ్చు, లేదా QR కోడ్ స్కానింగ్ యాప్ ద్వారా అయినా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు కెమెరా నుంచి చేసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇలా మొబైల్లో కెమెరాను ఓపెన్ చేయండి. మన స్కానర్ మీద చూపించగానే మీకు ఇలా ఒక లింక్ ఓపెన్ అవుతుంది. దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెంటనే డైరెక్ట్గా మన వెబ్ పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ వెబ్ పేజీలో కొద్దిగా ఇలా డౌన్కు రాగానే ఇక్కడ సెండ్ జీమెయిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా మీకు మన మెయిల్ ఎవరికి పంపించాలనే దాని గురించి అక్కడ సబ్జెక్ట్ ఏముండాలా, తర్వాత బాడీ మెసేజ్ ఏముండాలనేది అన్నీ మేము డిఫాల్ట్గా చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇక్కడ సెండ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర నుంచి ఈ బిల్లు సవరణలకు సపోర్టింగ్గా ఒక మెయిల్ వెళ్ళటం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన వీలైనంత మన తోటి హిందువుల చేత కూడా సపోర్టింగ్ మెయిల్ పంపించగలరని మరీ కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.